ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎల్లుండి రాజ్యసభ ముందుకు రానుంది. బిల్లును ఎలాగైనా నెగ్గించాలని కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అన్ని పార్టీల మద్దతు కూడగడుతోంది. అయితే ఈ బిల్లు విషయంలో టీడీపీ, బీజేపీ ఎలా వ్యవహరిస్తాయన్నది కీలకంగా మారింది. ఏపీ విభజన జరిగి 2.5 ఏళ్లు దాటుతున్న ప్రత్యేక హోదా మిథ్యగానే మిగిలిపోయింది. ఈ అంశంపై బీజేపీ, టీడీపీలు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాయి. విభజన పాపంతో ఏపీలో దారుణంగా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీకి ఈ అంశమే సంజీవినిలా కనిపించింది. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ ప్రత్యేక హోదాపై నోరు మెదపకపోవడంతో తమ దాడి మరింత పెంచింది. మట్టి సత్యాగ్రహం, కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్న ఏపీ కాంగ్రెస్ ఇప్పుడు ప్రైవేటు బిల్లుతో తెరపైకొచ్చింది. రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ఈ ప్రైవేటు బిల్లు ఈ నెల 22న రాజ్యసభ ముందుకు రానుంది. ఆంధ్ర రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు చెప్పదలుచుకున్న పాజిటివ్ సజెషన్స్ ఏమైనా మాకు ఇచ్చి మాకు మార్గదర్శకత్వం వహించి ఈ యజ్ఞంలో మేము సఫలీకృతమై ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేందుకు మీ ప్రతి ఒక్కరి తోడ్పాటు మాకు ఇప్పటి వరకు లభించింది, ఇక ముందు కూడా లభిస్తుందని ఆశిస్తూ. And particularly if you remember, we had brought 1 crore signatures of people of Andhra Pradesh to give a special status to the state of Andhra Pradesh so that the revenue losses which it incurred because of the bifurcation are met by higher revenues after the industries come in the state of Andhra Pradesh. అన్ని పార్టీల మద్దతు సంపాదించి బిల్లు నెగ్గేలా చేస్తే కేంద్రం ఇరుకున పడుతుందన్నది కాంగ్రెస్ వ్యూహం. నిజానికి పార్లమెంటు చరిత్రలో ఇంతలా చర్చ జరిగిన ప్రైవేటు బిల్లు మరొకటి లేనేలేదు. అంత మాత్రాన ఈ బిల్లేమీ బ్రహ్మాస్త్రం కాదు. కేబినెట్ సభ్యులే అధికారికంగా బిల్లులు ప్రవేశపెట్టాలి. ప్రతిపక్ష సభ్యులు కూడా ప్రవేశపెట్టే బిల్లుల్ని ప్రైవేటు బిల్లులు అంటారు. ఈ బిల్లు కూడా ఉభయ సభల్లో నెగ్గి రాష్ట్రపతి సంతకం అయితే చట్టమవుతుంది. సాధారణంగా ప్రతి సెషన్లోనూ పదుల సంఖ్యలో ప్రైవేటు బిల్లులు ప్రవేశపెడతారు, కానీ అవేవి చర్చ వరకు రావు. వచ్చిన బిల్లులు కూడా ఏదో ఒక సభలో వీగిపోతాయి. 1970 తర్వాత 45 ఏళ్లుగా ఏ ఒక్క ప్రైవేటు బిల్లు పార్లమెంటులో నెగ్గలేదు. రాజ్యసభలో మెజారిటీ కాంగ్రెస్ మిత్రపక్షాలదే అయినా బిల్లు నెగ్గించడానికి కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాజ్యసభలో ఎన్డీఏ బలం 71 మాత్రమే, కానీ ప్రతిపక్షాల బలగం 174 మంది. ఇక తటస్థంగా ఉన్నవారు 77 మంది ఉన్నారు. ఇందులో సమాజ్వాదీ, అన్నాడీఎంకేలకు కాంగ్రెస్ ఇప్పటికే గాలమేసింది. అయితే ఏపీలో ఉన్న పార్టీలు ఈ బిల్లుపై ఎలా అడుగులేస్తాయన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ బిల్లుపై లెఫ్ట్ పార్టీలు ఓకే, ఇక వైసీపీ కూడా అనుకూలమే. కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా విప్పు జారీ చేస్తోంది. మరి టీడీపీ, బీజేపీలు ఏం చేస్తాయో చూడాలి. తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ సైతం అవసరమైతే ప్రైవేటు బిల్లుకు మద్దతిస్తామంటోంది. జిమ్మిక్కులు చేయాలంటే ప్రైవేటు బిల్లులు పెట్టుకోవచ్చు, గాని ఫలితం రావాలంటే మాత్రం రాజకీయంగా అందరినీ ఒప్పించాలని కేటీఆర్ అన్నారు. 100% మద్దతు పలుకుతాం. ఒకవేళ హైకోర్టు విభజనకు సంబంధించి మేమేదైతే డిమాండ్ చేస్తా ఉన్నామో ఆ డిమాండ్కు అనుకూలంగా ఉండే అంశం ఏదున్నా కూడా డెఫినెట్ గా ప్రైవేటు బిల్లు ఎట్లా వచ్చినా కూడా, ఒకవేళ ఎవరు తెచ్చినా ఎట్లా వచ్చినా మా డిమాండ్కి అనుకూలంగా ఉంటే సమర్థం. ఇది ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది కాంగ్రెస్ పార్టీయో ఇంకో పార్టీయో ఒక గిమ్మిక్ కింద వాడుకోవచ్చు, కానీ ఒక రాజకీయపరమైన నిర్ణయం వెలువడాలంటే ఇప్పుడు తెలంగాణ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు 36 పార్టీలు ఒప్పించారు. గిమ్మిక్కులు చేయదలుచుకుంటే రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టుకోవచ్చు, కానీ అల్టిమేట్ గా ఫలితం రావాలంటే మాత్రం రాజకీయంగా అందరినీ ఒప్పించి మెప్పించి చేసుకోవాలి. తెలంగాణ గురించి ఏ రకంగానైతే దేశ రాజకీయ వ్యవస్థను కేసీఆర్ గారు ఒప్పించారో అదే పద్ధతిలో నిజంగా కూడా ఎవరికైనా అట్లాంటి ఆలోచనలు ఉంటే ఆ ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయంగా పై చేయి సాధించడానికో లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టడానికో తప్పుదోవ పట్టించడానికో ఎవరైనా చేస్తే వారికి తాత్కాలికంగా ఉపయోగపడచ్చు, కానీ దానివల్ల ఫలితం ఉండదు. నిజానికి ఈ బిల్లుకి టీడీపీ తప్పనిసరిగా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి. తాము కూడా ప్రత్యేక హోదా మీద కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం కాబట్టి బిల్లుకి మద్దతు ఇచ్చినా పెద్ద నష్టం లేదన్న ఆలోచనలో ఉంది టీడీపీ. ఇక వారితో పాటు బీజేపీ కూడా మద్దతు ఇవ్వాల్సిందే. ఇప్పుడు బీజేపీ వెనగడుగు వేస్తే ఏపీ విషయంలో మాట తప్పినట్లు అవుతుంది. హోదాకు తాము వ్యతిరేకమని సభాముఖంగా ప్రకటించినట్లు అవుతుంది. ఇది బీజేపీకి చాలా ఇబ్బంది కలిగించే అంశం. ఒకవేళ బిల్లు నెగ్గినా తమకు రాజ్యసభలో బలం లేదు కాబట్టి ఓడిపోయామని చెప్పి తప్పించుకునేందుకు ఛాన్స్ బీజేపీకి ఉంది. ఇవన్నీ ఎందుకన్నట్టు బిల్లును సభలోకి రాకుండా ఎలా అడ్డుకోవాలా అని బీజేపీ ఆలోచిస్తోంది.
ఒకవేళ బిల్లు వీగిపోయినా కాంగ్రెస్ ప్రయత్నానికి ప్రాధాన్యత వస్తుంది. బిల్లు నెగ్గితే బీజేపీ, టీడీపీలు అందుకు నైతిక బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఆనాడు మేం మాట ఇచ్చాం, కానీ అధికారంలోకి వచ్చిన మీరు మాట తప్పారని బీజేపీ మీద అపవాదు మోపవచ్చు. ఇలా ఏపీలో బలపడాలని కాంగ్రెస్ చూస్తోంది. కానీ ఆ ప్రయత్నాల్ని ప్రజలు విశ్వసిస్తారా అన్నది అనుమానమే.